హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ 9th క్లాస్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 2 పాలినామియల్స్ చాప్టర్లో ఎక్సర్సైజ్ 2.1లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఈ ప్రాబ్లమ్స్ చేయడానికి పాలినామియల్స్ డెఫినేషను, అలానే కోఎఫిషియంట్ అంటే ఏంటి, డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్, డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ ఎంత ఉంటే ఆ పాలినామియల్ని ఏమని పిలుస్తారు, ఇవన్నీ కూడా నేర్చుకుని తరువాత ఎక్సర్సైజ్ 2.1లో ఉండే ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలినామియల్స్ డెఫినేషన్ చూద్దాము. పాలినామియల్స్ ఇన్ వన్ వేరియబుల్, మనకి వేరియబుల్స్ని డినోట్ చేయడానికి XYZ ఏ నుంచి జెడ్ వరకు ఉండే లెటర్స్ ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. రీకాలింగ్ దట్ ఏ వేరియబుల్ ఈజ్ డినోటెడ్ బై ఏ సింబల్ దట్ కెన్ టేక్ ఎనీ రియల్ వాల్యూ, యూజ్ ది లెటర్స్ XYZ ఎట్సెట్రా టు డినోట్ వేరియబుల్స్ని డినోట్ చేయడానికి లెటర్స్ని యూజ్ చేస్తాము. సో ఆ లెటర్స్ని కాన్స్టెంట్ని కలిపి రాసే ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి చూడండి. కాన్స్టెంట్ ఇంటూ వేరియబుల్ 2x 3x -x -1/2 ఇంటూ x ఆర్ ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. ఆల్ దీస్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఆఫ్ ది ఫార్మ్ కాన్స్టెంట్ ఇంటూ వేరియబుల్. సో వీటిని ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటాము. ఇందులో ఒక కాన్స్టెంట్ ఒక వేరియబుల్ కలిపి ఉంటుంది. ఇలా కాన్స్టెంట్ని వేరియబుల్ని మల్టిప్లై చేయాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు ఒక స్క్వేర్ కనిపిస్తుంది. స్క్వేర్ యొక్క సైడు 3 సెంటీమీటర్స్ ఇచ్చాడు, లేదా 3 యూనిట్స్ అనుకోవచ్చు. దీని పెరిమీటర్ కనుక్కోవాలి అంటే 3 × 4 వేస్తాము. సో 3 × 4 12 యూనిట్స్ అవుతుంది. అలా కాకుండా స్క్వేర్ యొక్క సైడ్ ఇవ్వకుండా ఈచ్ సైడ్ x యూనిట్స్ అన్నట్లయితే దీని పెరిమీటర్ కనుక్కోవాలంటే 4 × x అవుతుంది. 4 అనేది కాన్స్టెంట్, x అనేది వేరియబుల్. సో ఒక కాన్స్టెంట్ని ఒక వేరియబుల్ని మల్టిప్లై చేయవలసిన అవసరం ఎందుకు వచ్చిందో అర్థమైంది కదా. ఒకవేళ మనకి దీని యొక్క లెంగ్త్ x యూనిట్స్ ఇచ్చినట్లయితే ది లెంగ్త్ ఆఫ్ ఈచ్ సైడ్ ఈజ్ x యూనిట్స్, ది పెరిమీటర్ ఈజ్ గివెన్ బై 4x యూనిట్స్. సో మనకి ఒక వేరియబుల్ని ఒక కాన్స్టెంట్ని మల్టిప్లై చేస్తే వచ్చే దాన్ని ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటాము. అలాగే x యూనిట్స్ ఉన్నటువంటి స్క్వేర్కి ఏరియా కనుక్కోవాలి అంటే సైడ్ ఇంటూ సైడ్ అంటే x × x స్క్వేర్ అవుతుంది. x² స్క్వేర్ యూనిట్స్. సో ఇలా కాన్స్టెంట్స్ని వేరియబుల్స్ని కలిపి రాసే ఎక్స్ప్రెషన్స్ని చూద్దాం. చూడండి, ది ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ లైక్ 2x x² + 2x x³ - x² + 4x + 7 ఇవన్నీ కూడా పాలినామియల్స్ అంటాము. దీస్ ఎక్స్ప్రెషన్స్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ ఆర్ కాల్డ్ పాలినామియల్స్ ఇన్ వన్ వేరియబుల్. ఈ ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అన్నిట్లోనూ ఒక వేరియబుల్ మాత్రమే యూజ్ చేసాం. అన్నిట్లోనూ x అనే వేరియబుల్ మాత్రమే ఉంది చూడండి. సో ఈ పాలినామియల్స్లో మనకి పవర్స్ ఉన్నాయి కదా. ఈ వేరియబుల్స్ యొక్క పవర్స్ కనుక ఓన్లీ హోల్ నెంబర్స్ మాత్రమే యూజ్ చేసినట్లయితే వాటిని పాలినామియల్స్ అంటాము. సో పాలినామియల్స్ డెఫినేషన్లో మనం గుర్తుంచుకోవాల్సింది, ఈ వేరియబుల్స్ యొక్క ఎక్స్పోనెంట్స్లో ఓన్లీ హోల్ నెంబర్స్ మాత్రమే ఉండాలి. అంటే 0 ఉండొచ్చు, పాజిటివ్ నెంబర్స్ ఉండొచ్చు, నెగిటివ్ నెంబర్స్ ఉండకూడదు, ఫ్రాక్షన్స్ కూడా ఉండకూడదు. అలా ఉంటే అవి పాలినామియల్స్ కాదు. వాటి గురించి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ చూడండి, నౌ కన్సిడర్ ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్ సచ్ యాజ్ x + 1/x √x + 3 ³ y + y². ఇవన్నీ కూడా పాలినామియల్స్ కాదు. ఎందుకు పాలినామియల్స్ కాదు అంటే విచ్ ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్. ఎక్స్పోనెంట్లో ఉన్న నెంబర్స్ అనేవి హోల్ నెంబర్స్ కాదు. సపోజు ఇది తీసుకున్నట్లయితే x + 1/x, x + 1/xని x⁻−1 అని రాస్తాము. అంటే ఈ సెకండ్ టర్మ్కి ఎక్స్పోనెంట్లో మైనస్ ఉంది, అంటే హోల్ నెంబర్ కాదు, విచ్ ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్. సో దిస్ ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. అలానే ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో √x + 3లో √xని x⁻1/2 అని రాస్తాము. సో √x + 3లో x + 1/2 + 3 అని ఉంది, అంటే ఎక్స్పోనెంట్లో మనకి హోల్ నెంబర్ లేదు, ఫ్రాక్షన్ ఉంది. ది ఎక్స్పోనెంట్ ఈజ్ 1/2 విచ్ ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్. సో √x + 3 ఈజ్ నాట్ ఏ పాలినామియల్. అలానే ³ కూడా దీని y⁻1/3 అని రాస్తాము. అంటే yకి ఎక్స్పోనెంట్లో 1/3 ఉంది, హోల్ నెంబర్ కాదు. కాబట్టి మనకి పాలినామియల్స్లో వేరియబుల్స్ యొక్క ఎక్స్పోనెంట్లో ఓన్లీ హోల్ నెంబర్స్ మాత్రమే ఉండాలి. అటువంటి ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్స్నే పాలినామియల్స్ అంటాము. ఈ పాలినామియల్స్లో ఉండే టర్మ్స్ని బట్టి మనకి వీటికి నేమ్స్ ఉన్నాయి. సో మనకి టర్మ్స్ని బట్టి పాలినామియల్స్కి నేమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, 2 టర్మ్స్ ఉన్నాయి, x² + 2x. ఇందులో x² ఒక టర్ము, 2x ఒక టర్ము. అలానే 3y² + 5y + 7 ఇందులో 3 టర్మ్స్ ఉన్నాయి మొత్తం. 3y² ఒక టర్ము, 5y అనేది ఒక టర్ము, 7 అనేది ఒక టర్ము. అలాగే ఇక్కడ 4 టర్మ్స్ ఉన్నాయి, -x³ ఒక టర్ము,
4x² అనేది సెకండ్ టర్ము, 7x అనేది థర్డ్ టర్ము, -2 అనేది ఫోర్త్ టర్ము. మొత్తం 4 టర్మ్స్ ఉన్నాయి. సో ఈ టర్మ్స్ని బట్టి మనకి నేమ్స్ ఉన్నాయి. పాలినామియల్స్లో ఓన్లీ ఒక టర్మ్ మాత్రమే కనుక ఉన్నట్లయితే దాన్ని మోనోమియల్ అంటాము. సో పాలినామియల్స్ హ్యావింగ్ ఓన్లీ వన్ టర్మ్ ఆర్ కాల్డ్ మోనోమియల్స్. మోనో మీన్స్ వన్ అని అర్థం. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్కి 2x ఇది ఒకటే టర్ము, 2 అనేది ఒకటే టర్ము, 5x³ అనేది ఒకటే టర్ము, -5x² ఇది కూడా ఒకటే టర్ము, u⁴ ఇది కూడా ఒకటే టర్ము. ముందు అసలు మనకు పాలినామియల్ అవుతుందో లేదో చెక్ చేయాలి. అంటే వేరియబుల్స్ యొక్క పవర్లో ఓన్లీ హోల్ నెంబర్స్ మాత్రమే ఉండాలి. సో ఒక టర్మ్ మాత్రమే ఉండే పాలినామియల్ని మోనోమియల్ అంటాము. అలాగే 2 టర్మ్స్ ఉన్నాయి చూడండి, కిందకి ఇచ్చిన వాటిల్లో x+1 2 టర్మ్స్ ఉన్నాయి. x అనేది ఒక టర్ము, 1 అనేది ఒక టర్ము. నెక్స్ట్ q(x) x² అనేది ఒక టర్ము, -x అనేది సెకండ్ టర్ము. నెక్స్ట్ r(y) అంటే ఇక్కడ మనకి వేరియబుల్ ఏది యూజ్ చేస్తే ఆ నేమ్ ఇచ్చారనమాట. r(y) y⁴9 + 1 y⁴9 ఒక టర్ము, 1 ఒక టర్ము. నెక్స్ట్ ఇక్కడ u అనే వేరియబుల్ యూజ్ చేశారు ఈ పాలినామియల్కి. సో దీని పేరు t ఆఫ్ u, u⁴15 - u², u⁴15 ఒక టర్ము, -u² సెకండ్ టర్ము. సో these polynomials has only 2 terms. Polynomials having only 2 terms are called binomial. Bi means 2, bi అంటే 2 అని అర్థం. సో 2 టర్మ్స్ ఉన్న పాలినామియల్ని బైనామియల్ అంటాము. నెక్స్ట్ 3 టర్మ్స్ ఉన్న ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. పాలినామియల్స్ హ్యావింగ్ ఓన్లీ 3 టర్మ్స్ ఆర్ కాల్డ్ ట్రైనామియల్. ఎగ్జాంపుల్ x + x² + π. ఇక్కడ x అనేది ఫస్ట్ టర్ము, x² సెకండ్ టర్ము, పై అనేది థర్డ్ టర్ము. మనకి ఒక్కొక్క టర్మ్కి మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ సపరేట్ చేస్తూ ఉంటే అంతవరకు ఒక టర్మ్ కింద లెక్కేస్తామన్నమాట. సో ఇవన్నీ కూడా ట్రైనామియల్స్. ఈ ట్రైనామియల్స్ మోనోమియల్, బైనామియల్ వీటన్నిటిలో కూడా ఫస్ట్ అసలు మనం పాలినామియల్ అంటే ఎక్స్పోనెంట్లో హోల్ నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ కోఎఫిషియంట్ అంటే ఏంటో నేర్చుకుందాము. ఈచ్ టర్మ్ ఆఫ్ ఏ పాలినామియల్ హ్యాజ్ ఏ కోఎఫిషియంట్. ప్రతి టర్మ్కి కూడా కోఎఫిషియంట్ ఉంటుంది. కోఎఫిషియంట్ అంటే వేరియబుల్కి పక్కనే ఉండే కాన్స్టెంట్ని కోఎఫిషియంట్ అంటాము. ఇక్కడ x³ అనేది వేరియబుల్. ఈ x³ పక్కన ఏ నెంబరు లేదు, ఏ నెంబర్ లేకపోతే 1 ఉన్నట్లు. సో ముందున్న సింబల్తో సహా రాస్తాము. సో ఇక్కడ x³ కోఎఫిషియంట్ -1 అవుతుంది. చూడండి, ది కోఎఫిషియంట్ ఆఫ్ x³. The coefficient of x³ is -1. The coefficient of x². ఈ టర్మ్లో x² కోఎఫిషియంట్ 4 ఉంది. సో x² కోఎఫిషియంట్ 4. The coefficient of x is 7 and -2 is coefficient of x⁴0. ఇక్కడ మనకి ఎటువంటి వేరియబుల్ లేదు కాబట్టి x⁴0 కోఎఫిషియంట్ -2 అని అర్థం. అలాగే మనకి 0 అని కనుక ఉన్నట్లయితే దాన్ని కాన్స్టెంట్ పాలినామియల్ లేదా జీరో పాలినామియల్ అంటాము. చూడండి, ఇట్లా ఓన్లీ నెంబర్సే కనుక ఉంటే వాటిని కాన్స్టెంట్ పాలినామియల్. ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్ పాలినామియల్ అవుతుంది. సో 2 ఈజ్ ఏ పాలినామియల్. ఇన్ఫ్యాక్ట్ ఇటువంటి కాన్స్టెంట్స్ కనుక ఉన్నట్లయితే వీటన్నిటిని కాన్స్టెంట్ పాలినామియల్స్ అంటారు. ది కాన్స్టెంట్ పాలినామియల్ 0 ఈజ్ కాల్డ్ జీరో పాలినామియల్. అంటే కాన్స్టెంట్ పాలినామియల్నే జీరో పాలినామియల్ అని కూడా అంటాము. సో కోఎఫిషియంట్ అంటే వేరియబుల్ పక్కనే ఉండేటువంటి నెంబర్ని కోఎఫిషియంట్ అంటాము. ఎటువంటి నెంబర్ లేకపోతే 1 వేసుకోవాలి, ముందున్న సింబల్తో సహా రాయాలన్నమాట. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటే ఏంటో చూద్దాము. ఇక్కడ మనకి 3x⁴ 7 - 4x⁴ 6 + x + 9 అనే పాలినామియల్ ఉంది. సో ఈ పాలినామియల్లో ఈచ్ టర్మ్కి వేరియబుల్లో ఉండే ఎక్స్పోనెంట్నే డిగ్రీ అంటాము. సో ఈ టర్మ్కి డిగ్రీ 7 అవుతుంది. -4x⁴ 6 ఈ టర్మ్కి డిగ్రీ 6 అవుతుంది. x అంటే దీనికి డిగ్రీ పవర్లో ఏం లేదు కాబట్టి దీని డిగ్రీ 1 అనమాట. 9 అంటే ఇక్కడ వేరియబుల్ ఏం లేదు కాబట్టి కాన్స్టెంట్కి డిగ్రీ అనేది 0 అవుతుంది. సో ఈ పాలినామియల్ మొత్తానికి ఏదైతే హయ్యెస్ట్ ఎక్స్పోనెంట్ ఉంటుందో అది ఆ పాలినామియల్ మొత్తానికి డిగ్రీ అవుతుంది. సో ఇక్కడ మనకు చూడండి, 3x⁴7లో ది ఎక్స్పోనెంట్ ఆఫ్ x ఇన్ ది టర్మ్ ఈజ్ 7. అలానే ఇక్కడ 5 × y⁴6 - 4y² - 6. ఇందులో మనకి ఈ టర్మ్ యొక్క డిగ్రీ 6, ఈ టర్మ్ డిగ్రీ 2, ఈ టర్మ్ డిగ్రీ 0. ఈ మూడిట్లో హయ్యెస్ట్ ఏది 6 కాబట్టి దీని మొత్తానికి డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ 6 అవుతుంది. అండ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ y ఈజ్ ఇన్ ది టర్మ్ ఈజ్ 6. అలానే
highest power of variable in a polynomial as the degree of the polynomial. మొత్తం మీద మనకి ఆ పాలినామియల్లో ఏ టర్మ్కి అయితే హైయెస్ట్ పవర్ ఉంటుందో దాన్ని ఆ డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అంటాము. ఆ పాలినామియల్కి డిగ్రీ అవుతుంది. సో హైయెస్ట్ పవర్ ఆఫ్ ది వేరియబుల్ ఇన్ ఏ పాలినామియల్ యాజ్ ది డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్. సో ది డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ ఇన్ దిస్ పాలినామియల్ ఈజ్ 7. చూడండి, ఇది హైయెస్ట్ వన్, 7 6 1 0. ఇందులో హైయెస్ట్ 7 కాబట్టి పాలినామియల్ మొత్తానికి డిగ్రీ 7 అవుతుంది అనమాట. అలానే 5y⁴ - 4y² - 6లో ఈ టర్మ్కి డిగ్రీ 6 అవుతుంది. నెక్స్ట్ టర్మ్ డిగ్రీ 2, ఈ టర్మ్ డిగ్రీ 0. సో దీని మొత్తానికి హైయెస్ట్ 6 కాబట్టి ది డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్ ఈజ్ 6 అవుతుంది. నెక్స్ట్ ది డిగ్రీ ఆఫ్ ఏ నాన్ జీరో కాన్స్టెంట్ పాలినామియల్ ఈజ్ 0. అంటే ఒట్టి కాన్స్టెంట్ కనుక ఉన్నట్లయితే దాని డిగ్రీ 0 అవుతుంది. ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. ఈ ఫస్ట్ పాలినామియల్లో హైయెస్ట్ పవర్ 5 ఉంది. సో దీనికి డిగ్రీ 5 అవుతుంది. హైయెస్ట్ పవర్ ఆఫ్ ది వేరియబుల్ ఈజ్ 5. సో ది డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ ఈజ్ 5. అలానే సెకండ్ ఎగ్జాంపుల్లో హైయెస్ట్ పవర్ 8 ఉంది. ది హైయెస్ట్ పవర్ ఆఫ్ ది వేరియబుల్ ఈజ్ 8. సో ది డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ ఈజ్ 8. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్లో ఒక కాన్స్టెంట్ ఉంది. కాన్స్టెంట్ యొక్క డిగ్రీ 0 అవుతుంది. ది ఓన్లీ టర్మ్ హియర్ ఈజ్ 2 విచ్ కెన్ బి రిటర్న్ యాజ్ 2 × x⁴. x⁴ అంటే 1. దేనికైనా పవర్లో 0 ఉంటే దాని వాల్యూ 1. సో దీనికి ఇక్కడ వేరియబుల్ లేదు కాబట్టి x⁴ అని రాసుకుంటాం. ఎక్స్పోనెంట్లో 0 ఉంది కాబట్టి ది డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ ఈజ్ 0. ఓన్లీ ఇలా కాన్స్టెంట్స్ కనుక ఉండి దానికి డిగ్రీ కనుక్కోమన్నప్పుడు దాని డిగ్రీ 0 అవుతుంది. సో ది డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ ఈజ్ 1. దెన్ ది పాలినామియల్ ఈజ్ కాల్డ్ లీనియర్ పాలినామియల్. మనకి టర్మ్స్ కనుక ఒకటి ఉంటే మోనోమియల్ అని, 2 టర్మ్స్ ఉంటే బైనామియల్ అని, 3 టర్మ్స్ ఉంటే ట్రైనామియల్ అని నేమ్స్ ఎలా ఉన్నాయో అలానే డిగ్రీ కూడా 1 ఉన్నట్లయితే ఆ పాలినామియల్ని లీనియర్ పాలినామియల్ అంటారు. అండర్లైన్ చేస్తున్నాను చూడండి. ది డిగ్రీ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది పాలినామియల్ ఈజ్ 1. ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 1 ఈజ్ కాల్డ్ ఏ లీనియర్ పాలినామియల్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఈ టర్మ్కి డిగ్రీ 1, ఈ టర్మ్కి డిగ్రీ 0. సో హైయెస్ట్ పవర్ ఉన్నది 1 కాబట్టి దీని డిగ్రీ 1 అవుతుంది. అలానే ఇక్కడ కూడా √2 × y + 1. మనకి √2 అంటే కోఎఫిషియంట్గా ఉండొచ్చు కానీ √y ఉండకూడదు. అంటే yకి పవర్లో 1/2 వస్తుంది. అప్పుడు అది అసలు పాలినామియలే కాదు. సో దీనికి డిగ్రీ 1 అవుతుంది. ఇవన్నీ కూడా లీనియర్ పాలినామియల్స్కి ఎగ్జాంపుల్స్. మరి జనరల్ ఫామ్ ఎలా ఉంటుంది అంటే ఏ లీనియర్ పాలినామియల్ ఇన్ x విల్ బీ ఆఫ్ ది ఫామ్ ax + b. లీనియర్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ ax + bగా ఉంటుంది. ఇందులో a,bని కాన్స్టెంట్స్ అంటాము. వేర్ a అండ్ b ఆర్ కాన్స్టెంట్స్. నెక్స్ట్ డిగ్రీ 2 కనుక అయినట్లయితే ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2 ఈజ్ కాల్డ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. అంటే మొత్తం పాలినామియల్ మొత్తానికి డిగ్రీ 2 కనుక ఉన్నట్లయితే ఆ పాలినామియల్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఈ పాలినామియల్ డిగ్రీ 2, అలానే ఈ పాలినామియల్ డిగ్రీ కూడా 2నే. ఇక్కడ ఇచ్చిన ఈ పాలినామియల్ డిగ్రీ కూడా 2నే. అంటే మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్లో మినిమం 3 టర్మ్స్ ఉంటాయి. సో ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్ విల్ హ్యావ్ ఎట్ మోస్ట్ 3 టర్మ్స్. పాలినామియల్ ఎలా ఉంటుంది జనరల్ ఫామ్ అంటే ఎనీ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇన్ x ఈజ్ ఆఫ్ ది ఫామ్ ax² + bx + c వేర్ abc ఆర్ కాన్స్టెంట్స్. a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏ వాల్యూ 0 కనుక అయితే x² టర్మే ఉండదు. అప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ అవ్వదు. కాబట్టి కండిషన్ ఏంటి అంటే a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ abc ఆర్ కాన్స్టెంట్స్. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. నెక్స్ట్ ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 3 ఈజ్ ఏ క్యూబిక్ పాలినామియల్. హైయెస్ట్ డిగ్రీ కనుక 3 ఉన్నట్లయితే ఆ పాలినామియల్ని క్యూబిక్ పాలినామియల్స్ అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉంది. ఇది క్యూబిక్ పాలినామియల్, ఒక్క టర్మే ఉంది. ఇది కూడా క్యూబిక్ పాలినామియలే, 2 టర్మ్స్ ఉన్నాయి. ఇది కూడా క్యూబిక్ పాలినామియలే, 2 టర్మ్సే ఉన్నాయి. నెక్స్ట్ ఇది కూడా క్యూబిక్ పాలినామియల్, అంటే డిగ్రీ 3 ఉంది వీటన్నిటికీ కూడా. నెక్స్ట్ ఇది కూడా క్యూబిక్ పాలినామియలే. నెక్స్ట్ ఇది కూడా క్యూబిక్ పాలినామియలే. అయితే క్యూబిక్ పాలినామియల్లో ఎన్ని టర్మ్స్ ఉండొచ్చు అంటే ఇట్ కెన్ హ్యావ్ ఎట్ మోస్ట్ 4 టర్మ్స్ ఉంటాయి. క్యూబిక్ పాలినామియల్కి జనరల్ ఫాము ఇట్ మే బి రిటర్న్ ఇన్ ది ఫామ్ ఆఫ్ ax³ + bx² + cx + d. అలానే a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఏ కనుక 0 అయితే x³ టర్మ్ ఉండదు కాబట్టి అది ఇప్పుడు క్యూబిక్ పాలినామియల్ కాదు. కాబట్టి కండిషన్ ఏంటంటే a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 వేర్ a, b, c అండ్ d ఆర్ కాన్స్టెంట్స్. ఇది క్యూబిక్ పాలినామియల్.
సో డిగ్రీ 1 కనుక ఉన్నట్లయితే లీనియర్ పాలినామియల్, డిగ్రీ 2 ఉంటే కనుక క్వాడ్రాటిక్ పాలినామియల్, డిగ్రీ 3 ఉంటే కనుక క్యూబిక్ పాలినామియల్. అలాగే వాటిలో ఎన్ని టర్మ్స్ ఉంటాయి, వాటి యొక్క జనరల్ ఫామ్స్ చూసాం కదా. ఒకవేళ డిగ్రీ n కనుక ఉన్నట్లయితే దాని జనరల్ ఫామ్ ఇలా ఉంటుందన్నమాట. an ఇంటూ ఎక్స్ పవర్ n, an-1 ఇంటూ x పవర్ n-1. ఇందులో మనకి మొత్తం n+1 టర్మ్స్ ఉంటాయి nth డిగ్రీ కనుక ఉన్నట్లయితే. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది చూడండి. ది డిగ్రీ ఆఫ్ ది జీరో పాలినామియల్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎక్సర్సైజ్ 2.1లో ఉన్న ప్రాబ్లమ్స్ చేయాలంటే ఇప్పుడు చెప్పినటువంటి ఇంట్రడక్షన్ పార్ట్ చూసినట్లయితేనే అర్థమవుతుంది. ఫస్ట్ వన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ పాలినామియల్స్ ఇన్ వన్ వేరియబుల్ అండ్ విచ్ ఆర్ నాట్, స్టేట్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. ఈ కింద ఇచ్చిన వాటిల్లో పాలినామియల్స్ ఇన్ వన్ వేరియబుల్ అంటే ఆ పాలినామియల్లో ఒక వేరియబుల్ మాత్రమే యూజ్ చేయాలి. అటువంటివి ఏవి ఉన్నాయి, ఏవి కావు, ఒకవేళ ఉంటే రీజన్ ఏంటి. ఫస్ట్ వన్ 4x² - 3x + 7. ఇది మొత్తం మీద x అనే వేరియబుల్ ఒక్కటి మాత్రమే యూజ్ చేశారు. సో ఇది పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్ అవుతుంది. నెక్స్ట్ y² + √2. ఇక్కడ y అనే పాలినామియల్ ఒక్కటే, y అనే వేరియబుల్ ఒక్కటి మాత్రమే యూజ్ చేశారు కాబట్టి ఇది కూడా పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్. నెక్స్ట్ 3√t + t√2. ఇది అసలు పాలినామియలే కాదు, ఎందుకంటే వేరియబుల్కి రూట్ ఉన్నప్పుడు రూట్ని మనం 1/2 అని రాస్తాము. అంటే దీని మీనింగ్ 3 × t⁻1/2 + t√2. వేరియబుల్కి పవర్లో అంటే ఎక్స్పోనెంట్లో హోల్ నెంబర్స్ మాత్రమే ఉండాలి. ఇది రేషనల్ నెంబర్ కదా, కాబట్టి ఇది అసలు పాలినామియలే కాదు. యూజ్ చేయడానికి టీ అనే వేరియబుల్ ఒక్కటి మాత్రమే యూజ్ చేశారు కానీ ఇది పాలినామియలే కాదు, ఎందుకంటే దీనికి ఎక్స్పోనెంట్లో వేరియబుల్ ఎక్స్పోనెంట్లో హోల్ నెంబర్ లేదు, విచ్ ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్. నెక్స్ట్ ఇక్కడ కూడా y + 2/y అని ఉంది. దీన్ని రాసినట్లయితే y + 2 ఈ వైని న్యూమరేటర్లో రాస్తే y పవర్ -1 అని వస్తుంది. y అనే వేరియబుల్ ఒకటే యూజ్ చేశారు కానీ ఇది -1 ఉంది ఎక్స్పోనెంట్లో వేరియబుల్కి, విచ్ ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్. సో దిస్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. నెక్స్ట్ x⁻10 + y³ + t⁻50. ఇక్కడ 3 వేరియబుల్స్ యూజ్ చేశారు. This is not a polynomial in one variable. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. రైట్ ది కోఎఫిషియంట్స్ ఆఫ్ x² ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఈ కింద ఇచ్చిన వాటిలో x² కోఎఫిషియంట్స్ రాయాలి. కోఎఫిషియంట్ అంటే x²కి ముందు ఉండే ఆ కాన్స్టెంట్నే కోఎఫిషియంట్ అంటాము. ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ 2 + x² + x. ఇక్కడ x² కోఎఫిషియంట్ మాత్రమే అడిగారు. x²కి ముందు ఎటువంటి నెంబరు లేదు, ఏ నెంబరు లేకపోతే 1 ఉన్నట్లు అనమాట. సో ఇందులో x² కోఎఫిషియంట్ 1 అవుతుంది. ఈ ప్రాబ్లంలో x² కోఎఫిషియంట్ -1 ముందున్న సింబల్తో సహా రాయాలి. సో x² కోఎఫిషియంట్ ఈజ్ -1. ఇందులో థర్డ్ వన్లో x² కోఎఫిషియంట్ π/2. ఫోర్త్ వన్లో అసలు x² టర్మే లేదు కాబట్టి x² కోఎఫిషియంట్ 0 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్. గివ్ అన్ ఎగ్జాంపుల్ ఈచ్ ఆఫ్ బైనామియల్ ఆఫ్ డిగ్రీ 35 అండ్ ఏ మోనోమియల్ ఆఫ్ డిగ్రీ 10. ఇక్కడ బైనామియల్ అయ్యేటట్లుగా డిగ్రీ 35 అయ్యేటట్లుగా ఒక ఎగ్జాంపుల్, అలానే మోనోమియల్ డిగ్రీ 100 ఉండేటట్లుగా ఒక ఎగ్జాంపుల్ రాయాలి. చూడండి డిగ్రీ 35 ఉండాలంట, బైనామియల్ అంటే 2 టర్మ్స్ ఉండాలి. సపోజు 3 × x⁻35 + 7 అని రాసినట్లయితే 2 టర్మ్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్. 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి బైనామియల్ అవుతుంది. అలానే దీని డిగ్రీ ఎక్స్పోనెంట్లో 35 ఉంది కాబట్టి ఈ పాలినామియల్ డిగ్రీ 35 అవుతుంది. నెక్స్ట్ ఇందులోనే మోనోమియల్ అయ్యేటట్లుగా డిగ్రీ 100 ఉండేటట్లుగా రాయమన్నారు. సో t⁻100 ముందు మనకి ఏదైనా కావాలంటే ఒక కాన్స్టెంట్ రాసుకోవచ్చు. 8t⁻100. ఇది మొత్తం ఒకటే టర్మ్ కాబట్టి మోనోమియల్, ఎక్స్పోనెంట్లో 100 ఉంది కాబట్టి ఇది డిగ్రీ 100 అవుతుంది అనమాట. ఇవి ఎగ్జాంపుల్స్. మీ ఇష్టం వచ్చిన ఎగ్జాంపుల్స్ ఏవైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్. రైట్ ది డిగ్రీ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాలినామియల్స్. సో ఈ పాలినామియల్స్ అన్నిటికీ కూడా డిగ్రీ రాయాలి. సో డిగ్రీ రాసేటప్పుడు ఈచ్ టర్మ్కి డిగ్రీని మనం మైండ్లో అనుకొని అందులో హైయెస్ట్ ఏదైతే అవుతుందో అది ఆ పాలినామియల్ మొత్తానికి డిగ్రీ అవుతుంది. సో ఫస్ట్ వన్ డిగ్రీ 3, సెకండ్ టర్మ్ డిగ్రీ 2, థర్డ్ టర్మ్ డిగ్రీ 1. ఈ మూడిట్లో హైయెస్ట్ డిగ్రీ 3. సో ఈ పాలినామియల్ డిగ్రీ 3 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, దీనికి డిగ్రీ 0 అంటే ఎటువంటి వేరియబుల్ లేదు కాబట్టి కాన్స్టెంట్ టర్మ్ డిగ్రీ 0. నెక్స్ట్ వైకి పవర్లో 2 ఉంది, ఈ టర్మ్కి డిగ్రీ 2. ఈ మొత్తంలో హైయెస్ట్ 2 కాబట్టి ఈ పాలినామియల్ డిగ్రీ 2.
నెక్స్ట్ టీకి పవర్లో ఏం లేదు అంటే 1 ఉన్నట్లు, దీని డిగ్రీ 1, ఇక్కడ ఎటువంటి వేరియబుల్ లేదు కాబట్టి √7 డిగ్రీ 0, మొత్తం మీద హైయెస్ట్ 1 కాబట్టి ఈ పాలినామియల్ డిగ్రీ 1 అవుతుంది. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ డిగ్రీ 0 అనమాట, 3కి డిగ్రీ 0. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం, క్లాసిఫై ది ఫాలోయింగ్ యాజ్ లీనియర్, క్వాడ్రాటిక్ అండ్ క్యూబిక్ పాలినామియల్స్. ఈ ప్రాబ్లంలో చేసాం కదా మనం, డిగ్రీని బట్టి మనకి ఆ పాలినామియల్ డిగ్రీ 1 కనుక అయినట్టయితే లీనియర్ పాలినామియల్ అంటాము, డిగ్రీ 2 ఉంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాము, డిగ్రీ 3 ఉంటే క్యూబిక్ పాలినామియల్ అంటాము. అంటే ఈ ప్రాబ్లం చేయాలంటే మనకి డిగ్రీ కనుక్కోవడం వచ్చి ఉండాలన్నమాట. ఫస్ట్ ప్రాబ్లంకి డిగ్రీ 2, సో డిగ్రీ 2 అయితే దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాము. సో దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. నెక్స్ట్ ఈ పాలినామియల్కి డిగ్రీ 3 ఉంది, డిగ్రీ 3 ఉంటే క్యూబిక్ పాలినామియల్ అంటాము, దిస్ ఈజ్ ఏ క్యూబిక్ పాలినామియల్. నెక్స్ట్ ఈ టర్మ్కి డిగ్రీ 1, ఈ టర్మ్కి 2, ఈ టర్మ్కి 0, హైయెస్ట్ పవర్ 2 ఉంది కాబట్టి ఇది డిగ్రీ 2 అవుతుంది. డిగ్రీ 2 ఉంటే ఈ పాలినామియల్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాము. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్కి డిగ్రీ 0, ఎక్స్కి డిగ్రీ 1, సో ఈ పాలినామియల్ మొత్తానికి డిగ్రీ 1, డిగ్రీ 1 కనుక అయితే దాన్ని లీనియర్ పాలినామియల్ అంటాం, దిస్ ఈజ్ ఏ లీనియర్ పాలినామియల్. నెక్స్ట్ టీ పవర్ 1, డిగ్రీ 1 ఉంది కాబట్టి ఇది కూడా లీనియర్ పాలినామియలే. నెక్స్ట్ r², డిగ్రీ 2 ఉంది కాబట్టి క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. 7x³, డిగ్రీ 3 ఉంది కాబట్టి క్యూబిక్ పాలినామియల్ అవుతుంది. ఇవి సో ఇంట్రడక్షన్ పార్ట్ చూస్తేనే ఈ ప్రాబ్లమ్స్ అనేవి అర్థం అవుతాయి. ఇది బిట్స్కే ఇస్తారు ఎక్కువగా, ఈ 2.1 ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బిట్స్కి ఇస్తుంటారు.